అరుదైన పంచలింగ విగ్రహం కలిగిన శివాలయం గురించి తెలుసుకుందాం. రూపనాథేశ్వర ఆలయం. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని బహోరిబన్ తహసీల్లోని కట్నీ నగరంలో ఉంది. ఈ ప్రాంతం అందమైన పర్వతాలు మరియు సహజ అందాలతో నిండిన చెట్లతో మరియు జలపాతాలు, నీటి కొలనులకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పర్వతం మధ్యలో నిర్మించబడిన పురాతన శివుని ఆలయం ఉంది మరియు పార్వతీదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ శివుణ్ణి రూపనాథేశ్వర్ అని పిలుస్తారు మరియు ఈ ప్రదేశాన్ని కూడా అదే పేరుతో పిలుస్తారు. రూపనాథేశ్వర్ ఆలయంలో శివుని యొక్క పంచలింగ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. రూపనాథేశ్వర ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలోని శివుని పంచలింగ విగ్రహం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం పర్వతాలతో చుట్టబడి నయనమనోహరంగా ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు కూడా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చినందున ఇది మతపరమైన ప్రదేశంతో పాటు చారిత్రక ప్రాధాన్యతను కూడా కలిగి ఉంది. ఇక్కడ 3 చిన్న కొలనులు ఉన్నాయి. వాటిని రామ్కుండ్, సీతాకుండ్ మరియు లక్ష్మణకుండ్ అని పిలుస్తారు. అన్ని కొలనులు మరియు వాటిపై పడే నీరు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 3 అంతస్తుల ఆలయం కూడా ఉంది. ఇందులో మొదటి అంతస్తులో శివుడు మరియు పార్వతీదేవి నంది విగ్రహాలున్నాయి. 2వ అంతస్తులో శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి, చివరి అంతస్తులో రాముడు మరియు సీతాదేవి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే హనుమంతుని ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో అందమైన తోటతో పాటు పురాతన బావి కూడా ఉంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఏ ప్రాణి తలపై చేయి వేస్తే ఆ జీవి బూడిదగా మారుతుందని శివుడి నుండి వరం పొందారు. భస్మాసురుడు ఈ వరాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా శివుని వెంట కూడా పడతాడు. అప్పుడు శివుడు భస్మాసురుడి నుంచి తప్పించుకొని రూప్నాథ్ ధాములోని కొండపై ఉన్న గుహలో ఆశ్రయం పొందాడని చెప్తారు. ఈ గుహలోనే శివుని యొక్క ఆలయం ఉంది. మరొక కథనం ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్నప్పుడు వారి వివాహ ఊరేగింపు రూప్నాథ్ ధామ్ వద్ద ఆగిపోయిందట. ఇక్కడ పార్వతీదేవి మరియు శివుడు విశ్రాంతి తీసుకున్నారు. అందుకే ఇక్కడ శివునితో పాటు పార్వతీదేవి యొక్క ఆలయం కూడా ఉందని స్థల పురాణం. డిసెంబర్ మరియు జనవరి మధ్య ఇక్కడ జాతర నిర్వహించబడుతుంది. ఆ జాతరకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన పుణ్యక్షేత్రం జబల్పూర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుదైన పంచలింగ విగ్రహం కలిగిన శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.